ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ఉంది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఆయన నోటితోనే అక్కడ శుచి శుభ్రత ఏ విధంగా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, నిర్వహణ ఎలా ఉంది, సబాష్ ఇది కదా టీటీడీ నిర్వహణ అంటే ఆయనే మెచ్చుకున్నాడు. ఆయన నోటితో ఆయనే చెప్తాడు. చూడండి. బంధువులు మిత్రులతో కలిసి తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అందరం కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం. అక్కడే భోజనం కూడా చేశాం. అది భగవంతుని ప్రసాదం. చాలా అద్భుతమైన భోజనం అది. ఆ భోజనశాల ఎంతో నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. హైజీనిక్ గా ఉంది. తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి చూశారు కదా, అంబటి రాంబాబు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడున్న శుచి శుభ్రత గురించి, అక్కడ ప్రసాదాల గురించి ఏం మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరెవరైనా ప్రేక్షకులు వీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ శుచి శుభ్రత ఏ విధంగా ఉండేది, ప్రసాదాల నాణ్యత ఏ విధంగా ఉండిందో ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి.